పాపం కూటమి ప్రభుత్వంపై కూటమిలోనే ఉండే జనసేన ఎమ్మెల్యే పాపం అసంతృప్తి అలిగాడనమాట. అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు. పాపం ఏమీ బాధ వేసిందో ఏమో తెలియదు కానీ గన్మ్యాన్లని సరెండర్ చేసేసారు ప్రభుత్వానికి. కూటమి ప్రభుత్వంపై పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అసంతృప్తి వ్యక్తం చేసి పాపం గన్మ్యాన్లని వెనక్కి పంపించేశారు. ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తూ తన ఇద్దరు గన్మ్యాన్లను సరెండర్ చేసేశారని తెలుస్తుంది. తాను సిఫారసు చేసిన ఇదేమో ప్రజల కోసం కాదండి, ప్రజల కోసము తనేమి అలగలేదు, ప్రజలకి ఏదో ప్రభుత్వం నుంచి అందాల్సిన హామీలు అందలేదని తనేమి సరెండర్ చేయలేదు. తన వ్యక్తిత్వ అంటే తన ప్రయోజనాల కోసం మాత్రమే గన్మ్యాన్లను సరెండర్ చేశారనే చెప్పుకోవాలి. తాను సిఫారసు చేసిన కాపు సామాజిక వర్గంకి సంబంధించిన సిఐకి పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడంట కూటమి ప్రభుత్వంపై. ఇక్కడేమో కాపు, అక్కడేమో కమ్మ అన్నట్టు తెలుస్తుంది. అనకాపల్లి జిల్లాలోని పరవాడ పోలీస్ స్టేషన్కు కాపు సామాజిక వర్గానికి చెందిన సిఐని రమేష్ బాబు అని అతన్ని సిఐగా ప్రమోట్ చేశారంటే, సిఫారసు చేశారంటే ఈ పెంచక కర్ల రమేష్ బాబు. సిఐని రమేష్ బాబు సిఫారసు చేసినట్టు తెలుస్తుంది. ఈ రమేష్ బాబు ఈ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సిఫారసును పక్కన పెట్టి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మల్లికార్జున్కి మంత్రి నారా లోకేష్ పోస్టింగ్ ఇప్పించినట్లు సమాచారము. సో దీంతో జనసేన ఎమ్మెల్యేకి కోపం వచ్చేసింది. తన సిఫారసులని టీడీపీ నాయకులు అసలు ఏం సంబంధం ఉందని నారా లోకేష్కు మా విషయంలో, మా నియోజకవర్గం విషయంలో జోక్యం చేసుకుంటున్నాడు అంటూ కూడా అసలు హోంమంత్రికి చేయాల్సిన పని నారా లోకేష్ ఎందుకు జోక్యం చేసుకొని అది కమ్మ సామాజిక వర్గాన్ని అతనికి ఇవ్వడంపై చాలా సీరియస్ అయినట్టు అసంతృప్తి వ్యక్తమైనట్టు తెలుస్తుంది కూటమి ప్రభుత్వంపై. సో ఈ విషయాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్తాను అని అన్నట్టు తెలుస్తుంది. సో టీడీపీ నాయకులు తన సిఫారసుని టీడీపీ నాయకులు, మంత్రులు పక్కన పెట్టారనే ప్రచారం తెలుస్తూ జరిగింది. సో దీంతో అలిగినట్టు కూటమి ప్రభుత్వంపై అలిగి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వము తనకి సెక్యూరిటీగా ఉన్న ఇద్దరు గన్మ్యాన్లను సరెండర్ చేసినట్టు తెలుస్తుంది. మరి చూడాలి దీనిపైన పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో, మరి కూటమి ప్రభుత్వం మరి ఎలా తన అసంతృప్తిని మరి ఎలా సంతృప్తి పరుస్తారో చూడాలి.